హెచ్సియు భూముల వేలంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఇవాళ విచారణ కొనసాగించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను కంచిగచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచిగచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకొద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:45 మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై ఎటువంటి స్టే ఆర్డర్ కూడా ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇవాళ హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై ఎటువంటి స్టే ఆర్డర్ కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఎట్లా చూడాలి, ఏంటి అప్డేట్? ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం చినికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సామాజికవేత్తలు అంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ప్రభుత్వం చేస్తున్న దమనకాండను తీవ్రంగా దుయ్యబడుతున్న విషయం తెలిసి ఈ నేపథ్యంలోనే కొంతమంది అటు హైకోర్టును ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2 చోట్ల కూడా ఇవాళ ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ పైన ఎట్లాంటి స్టే కూడా ఇవ్వలేదని చెప్పేసి కాసేపటి క్రితం సుప్రీంకోర్టు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకు కంచగచ్చిబౌలి భూముల విషయం చేరడంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎలాంటి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చెట్ల నరికివేత కార్యక్రమానికి ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపించనున్నాడు. మధ్యాహ్నం 3:45 సుప్రీంకోర్టులో గచ్చిబౌలి భూముల విషయంలో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లు ఈ విచారణను చేపట్టనున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా చెట్టు నరకకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు అందాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఏదైతే సర్వే నెంబర్ 25లో అమ్మకానికి పెట్టిందో అది పూర్తిగా అక్రమం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అంటే యూనియన్లకు అతీతంగా విద్యార్థులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంచగచ్చిబౌలి ప్రాంతంలో పూర్తి స్థాయిలో చెట్లు ఉన్నాయి, అలాగే వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చెట్లను నరికివేస్తే కనుక పర్యావరణానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే వన్యప్రాణులు కూడా తమ ఆశ్రయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా సామాజికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక సామాజికవేత్తలు అయితే ఏకంగా ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపి తమ నిరసనను ప్రభుత్వ పెద్దల ముందే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హరగోపాల్ మొన్న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాధాన్యతను కూడా అంతా కూడా ఆయన ప్రభుత్వ పెద్దలకు పూర్తిగా వివరించినట్టుగా మనకంతా సమాచారం బట్టి తెలుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఎలాంటి ప్రభుత్వ చర్యలను కూడా ప్రోత్సహించబోమని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా వెల్లడించారు. నిన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పైన నిరసన తెలియజేసిన పరిస్థితిని స్పష్టంగా చూసాం. ఈ నేపథ్యంలో కొందరు సామాజికవేత్తలు అటు హైకోర్టును ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూరజ్. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను కంచగచ్చిబౌలి భూములు సందర్శించి ఇవాళ మధ్యాహ్నం 3:30 వరకు అయితే రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకొద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3:45 మరోసారి సుప్రీంకోర్టు విచారణ అయితే చేపట్టనుంది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై ఎటువంటి స్టే ఆర్డర్ కూడా మేము ఇవ్వమని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది.